నమస్కారం ప్రజలారా. నేను మీ తలవారు తాతను గుర్తున్నా కదా. ఇక చాలా రోజుల తర్వాత సంవత్సరం దాకా అయినట్టుంది ముచ్చట. మరి ఎవరు ముచ్చట అనుకుంటారా మీరంతా? ఇక ముచ్చట వల్ల అంటే తెలంగాణ రాష్ట్రంలో ఊసరు వెళ్ళి అన్న ఊసరు వెళ్ళి కూడా ఒక్కొక్కసారి రెండు మూడు కలర్లే మారుతుంది. టచ్ చేస్తే ఎంజైనా మారుతుంది. అది ఏదన్నా పుల్లతోటో కట్టెతోటో ఇట్లా అంటంగా అన్నప్పుడు ఎన్నో కలర్లు మారుతుంది. అది అగో అన్ని కలర్లని ఊసరు వెళ్ళినే దాటి ఉరికి ముందలకల్లా ఉరికిన మనవడు ఉంటాడు తెలంగాణలో. ఎవరు? ఆ పక్క పక్క చెప్పనా? పక్క మన మల్లేశ. ఏ మల్లేశ? చింతపండు తీన్మార్ మల్లేష్ పటేల్. పటేల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఇన్ని రోజులు వదిలేసినాం. మనం ఏదైనా చేస్తేనే మాట్లాడతాం, లేకపోతే అంత చిల్లరగా మాట్లాడము. చిల్లరగాలం కాము కూడా. మరి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, సభ పెట్టుకో, రాజ్యం తెచ్చుకో, ఇంకేమైనా తెచ్చుకో, వద్దంటలేం. రాజ్యం తేవడానికి ఎంతోమంది రాష్ట్రంలో నిద్రపోకుండా ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు. బీసీ రాజ్యం రావాలనేది తపన పడేటోళ్ళు మంచి మంచి మేధావులు ఉన్నారు. రాజ్యంలో సకల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. నువ్వు కూడా రాజ్యం కోసమే పని చేస్తున్నావు, మంచి మాటే చెయ్యి. కానీ దొంగ లెక్కలు ఎక్కువనే కానీ కాడ నిన్నేమంటలేను నేను. బాగా అర్థం చేసుకోవాలి, చూస్తోళ్ళు అర్థం చేసుకోవాలి. వాడు చేస్తాడు, దొంగ పనులు చేస్తాడు, లంగ పనులు చేస్తాడు, మంచి పనులు చేసుకుంటూ వచ్చిండు కాబట్టి నేను ఆ మాట అన్నా. లేకపోతే నిన్నెందుకంట అందరు నానంది నిన్నే ఎందుకంట? అందరు జైబీసీ అన్నారు, నువ్వు జైబీసీ అన్నావు. అందరు నానంది నిన్నే ఎందుకన్నంటే నువ్వు లంగ పనులు ఎక్కువ చేసినావు కాబట్టి. ఏం పనులు చేసినావు? ఎన్ని పెట్టినావురా నాయన, అర్థం ఉందా? ఇప్పుడు ఏదో కొత్తగా తెచ్చిండు ఒక మాట, అందులోనే చెప్తా ముచ్చట చెప్తా. అయితే ముచ్చట ఏంటంటే, మరి నిన్న భువనగిరిలో సభ పెట్టిండా. మరి భువనగిరిలో సభ పెట్టి ఆ సభలో బెల్లిలాలి తక్కువ ఉందా? ఇప్పుడు మా రోజు వీరన్న ఉండా? చాగలి ఐలమ్మ ఉన్నదా? గద్దారు ఉన్నాడా? సాంబశివుడు ఉన్నాడా? వాళ్ళ గురించి ఏఐతో మాట్లాడిస్తావురా? ఏమన్నా ఇజ్జత్ ఉన్నదిరా నీకు? వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడినట్టు మళ్ళన్నా నిన్ను అన్నారా? వాళ్ళు బతికుంటే నిన్ను అందురారా? చెప్పుకొని అందరు వాళ్ళ ఆత్మ ఘోషిస్తుందిరా. నువ్వు వాళ్ళ పేర్లు పెడితే కూడా వాళ్ళు ఒరిజినల్గా నికాచ్గా ఈ రాజ్యం కోసం ఎంత తపన పడ్డారో వాళ్ళు పోరాటం చేసిర్రా. వాళ్ళ పోరాటంలో నువ్వెంతరా బ్లాక్మెయిల్ 420 నువ్వు. వాళ్ళురా, వాళ్ళు ఎవరు? చాగలి ఐలమ్మ అంటే ఎవరు అనుకున్నావురా? చాగలి ఐలమ్మ అంటే ఎవరు అనుకున్నావు? రోగల బండ బట్టి ఒక్కొక్క నా కొడుకుని ఉరికితే ఉచ్చబడ్డదాకా తరిమిన వీరనారి చాగలి ఐలమ్మరా. ఆ ఐలమ్మ గురించి ఏఐలో పెట్టి టీవీలో పెట్టి మాట్లాడిస్తావు. ఏఐలా ఇజ్జతున్నాదరా నేను? ఇక నేనేమో ఇట్లా మాట్లాడుతానేమో, ఈ వెనకంగా ఉన్న కొంతమంది బోకర్గాళ్ళేమో వాళ్ళు అనుకుంటారు, బీసీ రాజ్యం అనగానే వెనక నేనెందుకు అంటారా? బీసీ రాజ్యం రావాలని నేను కూడా అంటున్నా. బీసీ రాజ్యం రావాలే, కానీ దొంగ ఎన్ని లెక్కలు మాట్లాడుతుండ్రా? ఇవి అర్థం కాదా అరవనికి? తలకాయల మెదడులో ఏమున్నదిరా? చాగలి ఐలమ్మని ఏఐలో మాట్లాడిస్తావు, సాంబశివుడిని ఏఐలో మాట్లాడిస్తావు, గద్దారు ఏఐలో మాట్లాడిస్తావురా. మా రోజు వీరన్న నీకోసం తమ్ముడా మల్లన్న ఏమంటే నడువురు అని చెప్పినారు. బెల్లి లలిత నీకు చెప్పిన అది మా తమ్ముడు. బెల్లి లలిత అక్క నీకు గురించి చెప్పినది. వాళ్ళు బతుకుంటే నిన్ను ఎడమకాలు చెప్పుకొని తందుర్రా. ఎందుకంటే వాళ్ళు నిజమైన నికాచ్చైన ఈ ఉద్యమము ఎట్లా చేసిర్రా? నీ లెక్క దొంగ వసూలు చేయలేదురా. వాళ్ళు బువ్వ ఉండి లేక ఎన్ని బాధలు. చాగలైలం ఏడ తిన్నదిరా బువ్వ? మా రోజు వీరన్న ఎట్లా బతికిండ్రా చెప్పురా. వాళ్ళ ఒక్క చరిత్ర చెప్పు నాకు. ఏడ తిన్నారో? నీ లెక్క తిన్నారేమో. నువ్వురా 10 రూపాయలు లాంటివి, 5 రూపాయలు లాంటి ఛాయ్ లాంటివి లక్షల కోట్లు వసూలు చేసుకుంటావురా. ఇక లెక్కలు లేవు నీకు. ఆయన కూడా 2,000 అంటే 2,000 సున్నబెట్టు, 20,000 కొట్టానే వంటివి, 1,00,000 కోట్లు కూడా అంటాం. నువ్వు అనవనవు కాబట్టి అంటాం రా. ఏందిరా మలేషియా ఇది? ఏఐలో మాట్లాడిస్తావురా మహనీయులని. వాళ్ళు చరిత్రలో లిఖించబడ్డటోళ్ళు రా వాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడతారా? సాంబశివుడి గురించి మాట్లాడతాడట. ఆ గడ్డ మీద నువ్వు చేస్తున్నావు అని అన్నాడట. ఆయన అన్నాడరా? ఆయన ఉంటే నీ పప్పులు నడసారా?
సాంబశివుడు ఉంటే, బెల్లులలిత ఉంటే, చాకలి ఐలమ్మ ఉంటే నీ పప్పులు నడసారా? వాళ్ళ గురించి ఆరా నేను అనుకుంటున్నా పిలిస్తే ఉత్తగానే నీ అమ్మ వీళ్ళెందుకు వచ్చిర్రా అని అన్నట్టు అనిపించింది ఆ మొదటి మాటకే. తీరా చూస్తే అందులో ఏఐలో పెట్టినాం. ఏఐ రాష్ట్రం దేశంలో ప్రపంచంలో ఎవడు వాడలేదురా, నీ కోసమే పుట్టింది అది. ఏఐ నీ కోసమే, బ్రోకర్ గాను కాబట్టి నీకు అక్కర వచ్చింది అది. ఎందుకంటే నిజమైన పనులు ఏడ చేసినవరు నువ్వు? ఏడ చేసినావు చెప్పు? చాకలి ఐలమ్మ దగ్గరికి పోయి, చాకలి ఐలమ్మ అంటున్నా, చాకలి ఐలమ్మ ఉన్న ఆడికి పోయి పాలకుర్తికి పోయి యశస్విని రెడ్డి అంటే బువ్వ పెట్టేది ఎవరికి చదువు కావాలనో అని మొత్తుకుచు కదరా. ఎవరిని గెలిపించినవురా? యశస్విని రెడ్డిని గెలిపించినవాడా? ఇప్పుడు చాకలి ఐలమ్మ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గు నాదురా? నేనేం ఈ మాట అంటే కోపం వస్తుందిగా. ఈ మాట అన్నందుకు ఓడోడు బ్రోకర్ గాళ్ళు ఉంటారు కదా, నీ చెంచగాళ్ళు కిందంగా పెడతారు. ఇక ఇష్టం వచ్చినట్టు రాస్తారు. రాతలకు మాటలకు ఏ తేడా లేదురా. అందుకే రా నా నాలుక ఇట్లా మాట్లాడుతుంది. నిజాన్ని నిజంగా మాట్లాడాలరా. నువ్వు చేసే పని మంచిగా చేయరా అన్నాం. ఎందుకురా ఈ బ్రోకరిజం? బ్రోకర్ దాని ఏడ్రా. నేను ఎప్పుడో మొత్తుకున్నా కదా, హరిశంకర్ గౌడ్ ఏడ్రా, నీకు గుండె మీద చేసుకొని చెప్పరా. హరిశంకర్ గౌడ్ ఎక్కడ పోయాడు చెప్పాలి నాకు. హరిశంకర్ గౌడ్ ఎక్కడ పోయాడు? ఇంకా 4 రోజులైతే ఇంకో 4 నెలగొడతావురా నువ్వు, నాకు తెలుసు. ఇక లెక్కలు చెప్పాలంటే మళ్ళీ అందరి పేరు చదివితే మళ్ళీ ఇప్పుడు వద్దు. ఇక చెప్తా, నేను సామాన్యంగా రాను, నేను ఎవరి గురించి మాట్లాడను. మాట్లాడిందంటే లెక్కలు ఉంటాయి. నేనేందో నీకు తెలిసే. లంగలతోటి మాట్లాడిస్తావు నా మీద, లంగలతోటి అవలేగాలతోటి నా మీద దాడి చేపిస్తావు. ఎట్లా? అమ్మని, అక్కని, చెల్లెళ్ళని అన్నీ అన్నారు గారా, అప్పుడు అన్నారు గారా, అన్నీ పెట్టినరా ఎవడోడు ఫేక్ ఐడీలతోటి. మళ్ళీ నిజంగా అమ్మకో తండ్రికో పుట్టినాడు రాయరు. మళ్ళీ కింద ఫేక్ ఐడీలు పెట్టుకొని నన్ను అమ్మనన్నారు, అక్కనన్నారు, తల్లినన్నారు. ఎన్ని అన్నారా? సమాధానం లేదురా నీ కాడ. రాజ్యంలో రాజ్యం తేవడానికి ఎన్నో మాట్లాడుతున్నావు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నీ కాడ సమాధానం లేదా? యశస్విని రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, రంగన్న నైట్ 12 గంటలకు నీకు ఫోన్ చేస్తానా నేను అని రంగారెడ్డిని గెలిపిస్తుంది, యశస్విని రెడ్డిని గెలిపిస్తుంది. మొత్తం 45 మంది 50 మంది రెడ్డిలను గెలిపించి వాళ్ళ పాదాల కాడ కూర్చొని తాగి లాస్ట్కు కొన్ని కోట్లు జమ చేసుకొని ఈరోజు రాజ్యం తెస్తా. రాజ్యం తెస్తున్నవేనాయరా? నీ కాడ ఛాయ పైసలే అడుకున్నోనివే. ఇన్ని పైసలు ఎట్లయినాయరా? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్పు నాకు. అంటే ఏదో ఒకటి చేసుకుంటా డబ్బు అయితే కూడబెట్టినాం, ఇంతేగా. అందుకనే ప్రజలారా, ఈ ఇంట్లో నేనేమన్నా తప్ప అన్నది? నేను ఏ రాజ్యం తెచ్చుకోవడానికి ఎన్ని బాధలన్నా వాడు తప్పలేదు. ఇంకా పడు నువ్వు లంగవ్యాపారం, దొంగ వ్యవహారం. నువ్వు 3-4 సంవత్సరాల కింద మాట్లాడిన మాట ఎట్టుంది? మొన్న 2 సంవత్సరాల కింద ఎలక్షన్లలో అందరి కోసం మాట్లాడి రెడ్డిలను అందరినీ గెలిపించి మళ్ళీ గెలిపించినాక ఎలక్షన్లన్నీ అయిపోయినాక జై బీసీ అన్నావు. అప్పటికప్పుడే 4 ఆరం ముందుకే ఊసరి వెళ్ళి మారినట్టు మారినావు. మళ్ళీ ఇప్పుడు కూడా జై బీసీ అంటున్నావు. రాజ్యం తేవడానికి సిద్ధం, ఓకే అందరం వస్తాం, రాజ్యం తెద్దాం, కలుద్దాం. రేపు రాజ్యం వచ్చే వరకల్లా మళ్ళీ ఏం చేస్తావని, తీరే ఎలక్షన్లు వచ్చే వరకల్లా ఆ రోజుకు ఆ పూటకు మారుతావా? నువ్వు గ్యారంటీ అని ఉందా అని అడుగుతున్నాను నేను. గ్యారంటీ ఎట్లా? ఈ రాజ్యంలో ఒక పిల్లగాడు అడుగుతుండు, ఒక ఆయన అడుగుతుంటే నేను చెప్తుండు సమాధానం. రాజ్యము మరి ముఖ్యమంత్రి నువ్వేనా? ముఖ్యమంత్రి నేను ఎట్లా చెప్తా ఇప్పుడే? ఎట్లా చెప్తావు? నేను ఇలా అవుతారని ఏం చెప్పట్లే. మా అన్నలు ఉన్నారు, మా ముద్రాజ్ అన్నలు ఉన్నారు, మా గౌడన్నలు ఉన్నారు, మా యాదవ్ అన్నలు ఉన్నారు, మా రాజకన్నలు ఉన్నారు, మా పద్మశాలి అన్నలు ఉన్నారు అన్న. ఈ అన్నలు ముద్రాజ్ అన్నలు, గౌడన్నలు, యాదవ్ అన్నలు, పద్మశాలి అన్నలు, మున్నూరు కాపన్నలు నీకు ఎలక్షన్ల ముందర ఎందుకు ఆదికి రాలేరా? ఇది నా ప్రశ్న, ఇదే నా ప్రశ్న. ఇది ఒక్కటే. అప్పుడు ఎందుకు ఆదికి రాలే? ఒకవేళ అప్పుడు ఆదికొచ్చి అప్పుడు వాళ్ళందరి కోసం నువ్వు పని చేస్తే, వాళ్ళందరి కోసం నువ్వు తపన పడి రాష్ట్రం అంతా తిరిగితే, మనోళ్ళు ముదిరాజులు 10 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, యాదవ్ రాజులు ఒక 10 మంది అయ్యారు, 5 ఓ రజకులు ఒక 2-3 5, యాదవులు 5, రజకులు 5, ముదిరాజులు 5, గౌడన్నలు 5. అప్పుడు తిరిగితే
అప్పుడేమో తిరిగి తిరిగి వాళ్ళకి రాజ్యం అప్పచెప్పి ఇప్పుడేమో నేను బోడగిరిలో పెట్టు రాజ్యం కోసం తపన పడి అందరూ అన్నట్టు నువ్వు కూడా అను. కానీ ఇంట్లో బ్రోకర్ మాటలు ఎక్కువ ఉన్నాయి కదా, మనుషులను మోసం చేసేది ఎక్కువ ఉంది కదా. నీ దగ్గరకు వచ్చి పని చేసిన వాళ్ళు కూడా నీ దగ్గర ఉంటలేరుగా. వాళ్ళని ఎందుకు వెళ్ళగొడుతున్నావు? వాళ్ళని ఏం చేస్తున్నావు? ఎంతమంది లెక్క చెప్పాలని నేను లిస్ట్ చెప్పనా? నీ కాడికి వచ్చి పని చేసిన వాళ్ళు పోయిన వాళ్ళు అందరినీ ఎట్లయితే నిన్నమన్నా కూడా సరే అప్పటి వాళ్ళని అంటే ఏదో ఒక రకంగా మోసం చేసినావు పోయినరు అనుకో, వాళ్ళదే తప్పు, నీది కాదు. నీది తప్పు కాదు, వాళ్ళది తప్పు. ఇప్పుడు హరిశంకర్ గౌడ్ ఏం చేసిండ్రా మరి ఈ లెక్క చెప్పు. అందుకని రేపు కూడా ఇప్పుడు నిన్నమన్నా అయ్యో పాపం అయ్యా తెలుసో తెలియక తెలియదా కానీ మీకు తెలుసులే కానీ తెలుసో తెలియకనో వచ్చి అందులో అన్న అని జైన్ వాళ్ళు ఉంటారు, తిరుగుతోళ్ళు ఉంటారు. లాస్ట్కు రేపటి నాడు మీ నోట్లో కూడా మచ్చి పడుతుందని కూడా తెలియజేస్తున్నాను నేను. విన్నారా? ఆడు ఎవరిని కూడా చూడు, వాని స్వార్థం కోసం ఏమైనా చేస్తాడని అంటున్నాను నేను. ఇక నా మాటలు చెప్తే ఎట్లుంటాయి? నేను చాలా రోజులు అవుతుంది నేను చెప్పక, కానీ మళ్ళీ ఒకటి జరుగుతుంది పెద్ద ఎత్తునని. ఇది కుట్ర పసిగట్టి ఈ 2 దినాలైనా నేను ఈరోజు చెప్తున్నా. ఇది ప్రజలారా, ఇంకా ఎంతకాలమో ఎంత మోసమో ఏమేమి జరిగేది ఉందో ఎట్లా, ఇవన్నీ మీరు కూడా దయచేసి అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నా. ఇక నన్ను అనేటోళ్ళకి చెప్తున్నా, నన్ను తిట్టేటోళ్ళు ఇప్పుడు నీ బ్యాచ్కి చెప్తున్నారా? నీ బ్యాచ్ నన్ను అమ్మని అక్కను చెల్లెని అన్నరు అన్నీ అంటారు కదా, అగో వాళ్ళకు కూడా చెప్తున్నా, నన్ను అర్థం చేసుకోర్రా అంటున్నా. నన్ను అర్థం చేసుకోండి అంటున్నా. ఎందుకంటే ఈ నాలుకకి ఏదొస్తుంది మాట్లాడే నా మనవళ్ళకి చెప్తున్నా మాట. తిట్టురి, ఏదైనా తిట్టురు, కానీ నేను చెప్పేదైతే ఊకోను. ఇప్పటిదాకా చెప్పలే, ఇప్పుడు చెప్పిన ఇన్ని రోజులకి సంవత్సరం తర్వాత. ఇది ప్రజలారా, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.